ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. మనం PLC2 అసైన్మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చేసి 2 భాగాలు ఉంటుంది. ఆ 2 భాగాల్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంటెంట్కి సంబంధించినటువంటి విషయాలు ప్రశ్నలుగా ఉంటాయి. సెకండ్ పార్ట్లో మనం కోర్స్ పూర్తి చేసేటప్పుడు KRPs మనకి ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు, మరి వాళ్ళు టెక్నికల్గా మనకి ఏ విధంగా సపోర్ట్ చేశారు, మనకు వచ్చినటువంటి ప్రశ్నలు లేదా సమస్యల్ని వాళ్ళు ఎంతవరకు సొల్యూషన్ ఇచ్చారు అనేటువంటి దాన్ని మనం రెండో భాగంలో ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి మనము ఇక్కడ ఆన్సర్ ద క్వశ్చన్స్ అనేటువంటి ట్యాబ్ను క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. మరి ఇక్కడ వచ్చేసి మన 8 or 10 డిజిట్ CFMS ID మనము ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఫామ్లో మొదటి భాగంలో కోర్సు కంటెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మరి అవి గమనిస్తే ఫిర్కి అందుబాటులో ఉన్న గణితం కోర్సు యొక్క మాడ్యూల్ 2లో ఉన్న అంశాలు మీరు ఎలా రేట్ చేస్తారు, స్కోర్ చేస్తారు, మనము మన ఇష్టం బట్టి ఇక్కడ మనము రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు బోధిస్తున్న తరగతి గదుల్లో గణితం కోర్సు యొక్క సంబంధిత రేట్ స్కోర్, మరి ఇది కూడా మన వ్యక్తిగతంగా మనము ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ కోర్సు మన తరగతి గదుల్లో బోధించేటువంటి బోధన విధానానికి ఏ విధంగా రిలేటెడ్గా ఉంటుంది అనేటువంటి దాన్ని రేటింగ్ ఇవ్వాల్సి ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ తరగతి గదిలో మాడ్యూల్ 2లో చర్చించిన వ్యూహాలను మీరు ఎంత తరచుగా ఉపయోగించారు? అంటే మాడ్యూల్ 2లో మనం నేర్చుకున్నటువంటి స్ట్రాటజీస్ను మనము తరచుగా ఉపయోగించామా లేదా అప్పుడప్పుడు ఉపయోగించామా అనేటువంటి దాన్ని మనము రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, తరగతి గదిలో అమలు చేయడానికి ఈ మాడ్యూల్ 2లో చర్చించబడినటువంటి వ్యూహాలు ఎంత సులభంగా, కష్టంగా ఉన్నాయి? మరి మాడ్యూల్ 2లో మనకు 3 వ్యూహాలు అయితే చెప్పారు. ఏరియా మోడల్, లెంత్ మోడల్, సెట్ మోడల్. మరి ఇవి మన తరగతి గదిలో అమలు చేయడానికి సులభంగా ఉన్నాయా లేదా కష్టంగా ఉన్నాయా అనేటువంటి దానికి మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీ అభ్యాసాలను అమలు చేసేటప్పుడు మీరు ఏ సవాళ్ళను ఎదుర్కొన్నారు? సవాళ్ళు ఏవి కనబడకపోతే దయచేసి నాట్ అప్లికబుల్ అని రాయండి. అంటే మనము తరగతి గదిలో ఈ వ్యూహాల్ని అమలు చేసేటప్పుడు, ఈ స్ట్రాటజీస్ని అమలు చేసేటప్పుడు మనం ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నామా, ఒకవేళ లేకపోతే ఇక్కడ నాట్ అప్లికబుల్ అనేటువంటిది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, కోర్సు సమయంలో మీరు మీ పాల్గొనడాన్ని ఎలా రేట్ చేస్తారు లేదా స్కోర్ చేస్తారు? మీరు ఈ కోర్స్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో KRPలు మనకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు, మనకి టెక్నికల్గా ఏమైనా మనకు వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించారు, వారి యొక్క సపోర్టు ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, సమూహం ద్వారా అందించబడిన మద్దతు ఎంత ప్రభావవంతంగా ఉంది? మరి ఈ విధంగా మీరు గ్రూప్ ద్వారా మీరు పొందినటువంటి సపోర్టు ఎంతవరకు మీకు ఎఫెక్టివ్గా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కోర్సు సమయంలో అప్డేట్లు ఎంత సమయానుకూలంగా అందించబడ్డాయి? మీరు కోర్సు చేసేటప్పుడు మీకు కావలసినటువంటి అప్డేట్స్, అంటే కోర్సు ఏ సమయంలో పూర్తి చేయాలి, మరి ఆ కోర్సులో ప్రశ్నలను చేసేటప్పుడు కానీ లేదా ఆ కోర్సు చేసేటప్పుడు మీకు కొన్నిసార్లు వీడియో స్ట్రక్ అవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో మీకు ఏ విధంగా హెల్ప్ చేశారు అనేటువంటి దాన్ని బట్టి మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న,
కోర్సు సమయంలో మీ సమస్యలు ఎంత సమర్థవంతంగా పరిష్కరించబడ్డాయి? మీరు కోర్సు పూర్తి చేసేటప్పుడు మీకు వచ్చినటువంటి సమస్యల్ని కేఆర్పీలు ఏ విధంగా ఎంత సమర్థవంతంగా పరిష్కరించారో ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, మీ అభ్యసన అనుభవానికి మద్దతు ఇవ్వడంలో ఫాలో అప్ ఎంతో ఉపయోగంగా ఉంది. ఫోన్ ఫాలో అప్ అంటే మీరు కోర్సు చేసే సమయంలో మీ కేఆర్పీస్ మీకు ఎంతవరకు ఫోన్ ఫాలో అప్ చేస్తూ మీ చేత కోర్సు చేయించారనేటువంటి దాని మీద రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, కోర్సులో అందించినటువంటి అనుభవం ఎంత విలువైనది? మరి మీ ఈ కోర్సు ద్వారా మీరు పొందినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఎంతవరకు విలువైనది అనేటువంటిది మనం ఇక్కడ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, గణితం కోర్సులో మీకు నచ్చినటువంటి వాటి గురించి ఏమైనా ముఖ్యాంశాలు లేదా రిమార్కులు ఉన్నాయా? ఇక్కడ మనము ఓన్గా ఆన్సర్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న, మ్యాథమెటిక్స్ కోర్సు మాడ్యూల్ 2 కంటెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ రెండింటిని పరిగణలోకి తీసుకొని ఇక్కడ మనము ఇంకా ఏవైనా ఈ కోర్సుని మెరుగుపరచగలిగినటువంటి అంశాలు ఏవైనా ఉంటే వాటిని మనము ఇక్కడ రాయాలి. మరి వీటికి నేనైతే ఈ విధంగా ఆన్సర్స్ ఇచ్చాను. మరి మీరు కూడా మీ వ్యక్తిగతంగా రిమార్క్స్ కానీ కోర్సు ఇంకా ఏవైనా మనము ఎఫెక్టివ్గా ఉండడానికి మెరుగుపరచడానికి సజెషన్స్ ఇవ్వవచ్చు. ఈ విధంగా మనము ఆల్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయగానే మనకు కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది సబ్మిట్ అవుతుంది.